ఓకే. యాహ్! ముగ్గురు అక్క చెల్లెలు. ముగ్గురు పుట్టేసేసరికి ఊర్లో వాళ్ళు అండ్ నేటివ్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ మా నాన్న దగ్గర, మా మామయ్య దగ్గర ముగ్గురు ఆడపిల్లలయ్యారు. చూసుకోండి ఫ్యూచర్ చాలా కష్టం. కష్టం ఇన్ ద సెన్స్ అంటే ఆడపిల్లలకి ఏదైనా ఒక బ్యాడ్ పేరు ఒక్కరికి ఒక బ్యాడ్ పేరు వస్తే ముగ్గురికి వస్తదది. సో ఎలా పెంచుతారో ఏంటో మీరు చూడండి అనేసి ప్రతి ఒక్కళ్ళు అలాగే చెప్పేవాళ్ళు. సో నాన్న ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఎక్కువ చదివించడానికి వీల్లేదు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక ఇంకా నెక్స్ట్ పెళ్ళియే. చదువులు గిదువులు అని నువ్వు ఏమేమో వాళ్ళ మైండ్లో పెట్టకు. మా మమ్మీ చాలా ఆలోచించి పిల్లల కెరియర్ అని భయపడి నా చెల్లిని మా అమ్మమ్మకి అప్పచెప్పి భయపడి పిల్లల లైఫ్ పాడైపోతుందేమో అనేసి ఎవ్వరికి చేయకుండా నన్ను మా అక్కని తీసుకొని హైదరాబాద్కి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి స్కూల్కి జాయిన్ చేయించారు. అండ్ మా నాన్నగారికి వాళ్ళ ఫ్యామిలీకి మా అమ్మమ్మ గారికి అందరికీ తెలిసింది దట్ ఇక్కడ ఉన్నాం అనేసి వచ్చి మమ్మీ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్. నా లైఫ్ కన్నా పర్లేదు, నేను హస్బెండ్ లేకపోయినా నేను ఉండగలుగుతా, కానీ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అని తర్వాత ఎలాగో అలా కాంప్రమైజ్ చేసి వాళ్ళని ఒప్పించి ఇంకా స్కూల్ మధ్యలోనే తీసుకొని వెళ్ళడం జరిగింది. మా ఫ్యామిలీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. మా ముగ్గురికి క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ బయటకు వెళ్ళడం అంటూ ఏమీ లేదు, ఏది ఉండేది కాదు. మా మమ్మీ చాలా అంటే చాలా సఫర్ అయ్యారు బికాస్ ఆఫ్ మీ. అండ్ ఒక రోజు తను వచ్చి నన్ను అడిగారు, ఏం చేయాలనుకుంటున్నావు, పోనీ అదైనా నాకు చెప్పు, మీ నాన్న మాటకి మామయ్య అందరూ పెళ్లి అంటున్నారు, పెళ్లి కాదు అని అంటే నేనే పెళ్లి అంటే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనేసి. తర్వాత ఇండస్ట్రీ అనేది బై యాక్సిడెంట్, నేను ఎప్పుడు అనుకోలేదు నేను వస్తాను చేస్తాను అనేసి. ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు మీ అందరి లైఫ్ లో సూపర్ హీరో అని ఉంటారు కదా, నా లైఫ్ లో ద బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. ఎందుకంటే నేను నా వల్ల అవ్వద్దు అనేది కూడా నాకు ఒక సపోర్టివ్గా నువ్వు చేయగలుగుతావు, నువ్వు వెళ్ళు అని పంపించింది మా మమ్మీ. మీరెంతగా నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో నేను అంతకన్నా ఎక్కువగా మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ద రీజన్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అండ్ నాకు ఎంత మంచి పేరు వచ్చినా దాని వెనకాల మీరు ఉన్నారు. బికాస్ ఆఫ్ యూ సావిత్రి ఐఎమ్ హియర్ టుడే అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ అనుజ పూజ, ఈ టైంలో నేను మీతో ఉండాలి బట్ హ్యాపీగా ఉన్నా బికాజ్ వాళ్ళు నాకు చెప్పి పంపించింది ఒకటే, ఎక్కువ రోజులు నువ్వు ఉండవు వచ్చేస్తావని కాన్ఫిడెంట్ ఉంది అన్నారు. అండ్ ఇంకొకటి, నీకు కూడా నీ కెరియర్ ఇంపార్టెంట్ కదా, సో నువ్వు వెళ్ళు అనేసి చెప్పి పంపించారు. అండ్ ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మమ్మీ, ఐ లవ్ యూ.